హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాగే నిఖిల్ని ఎవరు ఏ కంటెస్టెంట్ అయినా కూడా టచ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకు అంటే నిఖిల్ని టచ్ చేస్తే ఏమవుతుందో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి బాగా తెలుసు. దీంతో ఎందుకు పోయి నిఖిల్తో పెట్టుకోవడం, ఈ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం అని నిఖిల్ని టచ్ చేయకుండా అలా పక్కకి తోసేస్తూ వదిలేస్తూ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా నిఖిల్ రెండోసారే తన బ్రష్ను పట్టుకొని టేస్టీ తేజాను అయితే నామినేట్ చేయడం జరిగింది. దీంతో టేస్టీ తేజ నిఖిల్తో వాదించడం మొదలుపెట్టాడు. అయితే నిఖిల్ చాలా నవ్వుతూ టేస్టీ తేజతో వాదిస్తూ ఉంటే టేస్టీ తేజ మాత్రం ఫైర్ అవుతూ నిఖిల్తో వాదిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజకి అవకాశం వచ్చినా కూడా నిఖిల్ని మాత్రం నామినేట్ చేయలేదు. అలాగే గౌతమ్కి అవకాశం వచ్చినా కూడా నిఖిల్ మీద పాయింట్ ఉన్నప్పటికీ కూడా నిఖిల్ని నామినేట్ చేయకుండా పృథ్వీని నామినేట్ చేసి చాలా తెలివిగా వ్యవహరించాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిఖిల్ని నామినేట్ చేస్తే లేనిపోని గొడవలు, అలాగే లేనిపోని నెగిటివిటీ వస్తుంది. కాబట్టి సైలెంట్గా పక్కకు తోసేసి వేరే వారిని నామినేట్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది అనుకొని నిఖిల్ని టచ్ చేయలేదు గౌతమ్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే నిఖిల్ని టచ్ చేయలేదు అంటే మిగిలిన కంటెస్టెంట్స్ నిఖిల్ గురించి ఎంతలా భయపడిపోతుంటారో అందరూ అర్థం చేసుకోవచ్చు. అంతలా నిఖిల్ కూడా గేమ్ ఆడుతున్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు, హౌస్లో అలాగే స్ట్రాంగ్గా కొనసాగుతున్నాడు. కాబట్టే నిఖిల్ని టచ్ చేయడానికి అందరూ భయపడిపోతున్నారు. గత వారం నిఖిల్ నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఓటింగ్ అయితే బీభత్సంగా జరిగింది అని చెప్పవచ్చు. ఏకంగా 4 కంటెస్టెంట్స్ అంటే పృథ్వీ, ప్రేరణ, యష్మి, నిఖిల్ నలుగురు ఒకేసారి నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీనైతే ఇచ్చాడు నిఖిల్. దీంతో ఈ వారం ఇక నిఖిల్ని చేసి కూడా వేస్ట్ అని భావించారో ఏమో కానీ నిఖిల్ని మాత్రం నామినేషన్స్లో ఏ హౌస్మేట్ కూడా టచ్ చేయలేదని చెప్పవచ్చు. తనని నామినేట్ చేసిన టేస్టీ తేజ కూడా చివరికి రివెంజ్ నామినేషన్లో భాగంగా నిఖిల్ని నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు అంటేనే అర్థమవుతుంది నిఖిల్ స్టామినా ఏంటో బిగ్ బాస్ హౌస్లో. మరి నిఖిల్ స్టామినా అలాగే నిఖిల్ రేంజ్ గురించి హౌస్మేట్స్ భయపడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలుస్తాడా లేదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.